హలో గైస్ ఈ వీడియోలో మనం 50 వీక్ హై నుంచి ఆల్మోస్ట్ 25% నుంచి 30% కరెక్ట్ అయిన పిఎస్యు స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ స్టాక్స్ ఫండమెంటల్స్ బాగుండి మంచి హై లెవెల్స్ నుంచి పడుతున్నాయి అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో మనం ఈజీగా ఒక 100 నుంచి 150% వితిన్ 1 to 2 years టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ స్టాక్స్ ఏంటో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం గైస్. మంచి కరెక్షన్లో దొరుకుతున్నాయి. ఎవరైతే అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటున్నారో స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హుడ్కో గైస్. హుడ్కో మనకి రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 50 రూపీస్ స్టాక్ కాస్త వితిన్ 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ మనకి 350 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. ప్రస్తుతం ఆల్మోస్ట్ మంచి కరెక్షన్లో దొరుకుతుంది. మోర్ దాన్ ఒక 100-120 పాయింట్స్ కరెక్షన్లో దొరుకుతుంది. ఫ్రైడే రోజు మంచి రివర్సల్ కూడా వచ్చిందనమాట స్టాక్లో. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈజీగా మనం ఈ స్టాక్ని అక్యూములేట్ చేసుకోవచ్చు. 450 నుంచి 500 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా మనకు ఒక 80 నుంచి 100% ఈజీగా మనకి వితిన్ 1 to 2 years టైంలో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మంచి స్టాక్ లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రైడే రోజు చాలా మంచి రివర్సల్ వచ్చింది. ఒకవేళ 250 పైన సస్టైన్ అయితే కొంత అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ 180 నుంచి 200 లెవెల్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. ఎందుకు అంటే కనుక లాస్ట్ 1 ఇయర్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఒక్క లెవెల్ దగ్గర ఎప్పుడు ప్రైస్ దగ్గర మనం ఎప్పుడు బై చేయకూడదు. కొంత డిప్స్లో యాడ్ చేసుకుంటే కనుక యావరేజ్ ప్రైస్ కూడా బాగుంటుంది అనమాట. మార్కెట్ కూడా ఆల్ టైమ్ హైస్ ఉంది. ఒకవేళ ఇక్కడి నుంచి కరెక్షన్ వస్తే కనుక స్టాక్లో ఇంకొంత కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉంది 180 నుంచి 200 రీజన్. ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. హుడ్కో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి రైల్వే సెక్టర్కి సంబంధించినవి. మీరు ఏ స్టాక్ అయినా తీసుకోవచ్చు. బట్ మంచి కరెక్షన్లో దొరుకుతున్నవి. ఆల్మోస్ట్ 25-30% కరెక్షన్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్స్ దొరుకుతున్నాయి. ఐఆర్ఎఫ్సి ఆల్మోస్ట్ మనకి 230 రూపీస్ దగ్గర నుంచి కూడా రీసెంట్ టైమ్స్లో 150-155 వచ్చింది. ఆల్మోస్ట్ 80 పాయింట్స్ దాకా కూడా మనకి కరెక్ట్ అయిందనమాట. మంచి ఫాల్లో దొరుకుతుంది. ఈ 2 లెవెల్స్ దగ్గర 150 నుంచి 160 రీజన్స్లో మనం కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 120 నుంచి 125 రీజన్స్లో ఇంకొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకుని ఇది కూడా మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఈజీగా ఐఆర్ఎఫ్సి నుంచి కూడా 100 నుంచి 150% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లాంగ్ రన్ లైక్ 1 to 2 years టైంలో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే రైల్వే సెక్టార్ స్టాక్స్ని మిస్ అయ్యారో ప్రీవియస్ ర్యాలీలో మనం ఈ ఫాల్లో మనం అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక మళ్ళీ మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. స్టిల్ మనకి ఇవి డీసెంట్ వాల్యుయేషన్స్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇర్కాన్ ఇంటర్నేషనల్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకి 50-60 రూపీస్ స్టాక్ కాస్త 350 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ప్రస్తుతం మంచి కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ 350 లెవెల్స్ దగ్గర నుంచి 200-220 లెవెల్స్ మధ్యలో దొరుకుతుంది. అబ్జర్వ్ చేయండి. 1 డే ఏదో పెరిగింది కదా అని ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా 200 నుంచి 220 రీజన్స్లో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. అలాగే 150కి ఫర్దర్గా వస్తే కనుక ఇక్కడ కూడా యాడ్ చేసుకుని ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. ఆల్మోస్ట్ 350 రూపీస్ స్టాక్ ఒకవేళ ఇంకా ఫర్దర్గా ఏమైనా పడి ఈ లెవెల్కి కనుక వస్తే కనుక ఇట్స్ ఇంకా మంచి వాల్యుయేషన్స్కి వచ్చినట్టు అనమాట. ఖచ్చితంగా మనం అక్యూములేట్ చేసుకునే వాల్యుయేషన్స్కి అనేది వచ్చినట్టు అనమాట. బట్ ఈ డిప్లో కూడా మనం కొంత అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 2 డిప్స్లో 200 నుంచి 220 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోండి. అలాగే 150 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ లైక్ 1 to 2 years మినిమం అయినా సరే మనం యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేయొచ్చు గైస్. ఇది మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇంజనీర్స్ ఇండియా. ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చింది. హెవీ రిటర్న్స్. ఆల్మోస్ట్ 75 రూపీస్ స్టాక్ కాస్త 300కి వెళ్ళి అక్కడి నుంచి మంచి ఒక 100 పాయింట్స్ ఫాల్లో మనకి దొరుకుతుంది అనమాట. ఇది కూడా లాంగ్ టర్మ్లో మనకి ఒక పిఎస్యు స్టాక్ మంచి రిటర్న్స్ మనం లాంగ్ రన్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 200 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ప్రస్తుతం ఆ రీజన్లోనే. ఫ్రైడే రోజు కొంత రివర్సల్ వచ్చిందనమాట. కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 150 నుంచి 160 కూడా ప్రీవియస్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని ఇది కూడా మనం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి ఇంజనీర్స్ ఇండియా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐఓబి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది. పిఎస్యు బ్యాంక్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ 30 రూపీస్ దగ్గర నుంచి కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 85 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. అక్కడి నుంచి ప్రస్తుతం కరెక్షన్లో మనకి దొరుకుతుంది అనమాట. ప్రస్తుతం నియర్ బై సపోర్ట్ 55 రీజన్ ఉంది.
సో చాలామంది ఈ ప్రైస్ దగ్గర బై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో 50-55 రీజన్లో కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో హెవీ రిటర్న్స్ కాకపోయినా సరే డీసెంట్గా ఒక 50-60% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అలాగే మనకి 35 రీజన్స్ దగ్గర ఒకవేళ వస్తే కనుక యావరేజ్ చేయండి, లేదా ఇక్కడైనా మంచి క్వాంటిటీ అక్యుములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. సో ఇది మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో ఏదైతే డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ అనమాట. ఫ్రైడే రోజు చాలా మంచి రివర్సల్స్ వచ్చాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో బీడీఎల్ అనమాట. సో ఇది కూడా ఒక పిఎస్యూ స్టాక్. సో ఆల్మోస్ట్ ఏదైతే 1800 రూపీస్ దగ్గర నుంచి కూడా మంచి కరెక్షన్ దొరికింది. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ చాలా టైం సైడ్ వేస్ వెళ్ళింది. ఆల్మోస్ట్ 800 నుంచి 1000 లెవెల్స్ మధ్యలో చాలా టైం సైడ్ వేస్ వెళ్ళిన తర్వాత వన్స్ ఏదైతే ర్యాలీ స్టార్ట్ అయిందో ఆ టైంలో మంచి ర్యాలీస్ అనేవి కనిపించాయి అనమాట పిఎస్యూ స్టాక్స్. మళ్ళీ ఆఫ్టర్ 1800 లెవెల్స్ దగ్గర నుంచి కూడా 1100 లెవెల్స్ దాకా పడిపోయింది, ఆల్మోస్ట్ 700 పాయింట్స్. సో ఆల్మోస్ట్ 28-30% కరెక్షన్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ అనేది దొరుకుతుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి, 1100 నుంచి 1000 నుంచి 1100 మధ్యలో మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఏదైతే ర్యాలీ ఇచ్చిన లెవెల్స్ ఈ రీజన్లో మనకి ఖచ్చితంగా రివర్సల్ రావచ్చు. ఫ్రైడే రోజు స్లైట్ రివర్సల్ వచ్చింది, అబ్జర్వ్ చేయండి. వన్ మోర్ డే ఒకవేళ పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ని కూడా మనం అక్యుములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ లేదా 1 to 2 years వ్యూ ఉన్నా సరే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. డీసెంట్ రిటర్న్స్ మనం ఈజీగా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్. ఫ్రైడే రోజు చాలా మంచి రివర్సల్స్ వచ్చాయి. సో ప్రీవియస్ ఏదైతే సపోర్ట్ మనకి బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి ఫ్రైడే రోజు చాలా మంచి రివర్సల్ మనకి కనిపించింది అనమాట. సో ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోండి, ఒకేసారి బై చేయకండి. 1750 లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్గా 1700 నుంచి 1750 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అక్కడికి బ్రేక్ అయినట్టు బ్రేక్ టెస్ట్ చేసి మళ్ళీ కూడా పైకి వెళ్ళింది. కాబట్టి ఈ రీజియన్లో మనకి ఫ్రైడే రోజు సో డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్లో రివర్సల్ వచ్చిన వల్ల ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి రివర్సల్ కనిపించింది. 1700 నుంచి 1750 లెవెల్స్ మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఫర్దర్గా ఏమైనా పడితే కనుక 1250 లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోండి, 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ఆల్మోస్ట్ 3000 లెవెల్స్ దగ్గర నుంచి కూడా సో 1750 అంటే మోర్ దెన్ 1200 to 1250 పాయింట్స్ అనేది మనకి కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 30% దాకా కూడా మనకి కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మెజ్డాక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 2500 స్టాక్ కాస్త 5800 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. సో అక్కడి నుంచి మంచి కరెక్షన్ దొరికింది. స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఫ్రైడే రోజు మంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట. 4000 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో బట్ ఈరోజు 1 డే మనకి రివర్సల్ వచ్చిందని చెప్పేసి వెంటనే ఇన్వెస్ట్ చేయడం కాకుండా సో కొంత క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకుంటే మళ్ళీ కూడా సో 3500 ఈవెన్ 3000 లెవెల్స్ దగ్గర కూడా అక్యుములేట్ చేసుకోవడానికి క్యాష్ ఉంచుకోండి, ఒకేసారి బై చేయకండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో సో మెజ్డాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. సో డిప్స్లో అక్యుములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. ఈవెన్ మాట 8 పిఎస్యూ స్టాక్స్ ఏవైతే మంచి ఫాల్లో మనకు దొరుకుతుంది. ఫస్ట్ వన్ మన హిట్కో డిస్కస్ చేసాం, మంచి కరెక్షన్ ఆల్మోస్ట్ 25-30% కరెక్షన్లో దొరుకుతుంది. ఐఆర్ఎఫ్సి ఇర్కాన్ కూడా మంచి కరెక్షన్స్లో దొరుకుతున్నాయి. సో డిప్స్లో యాడ్ చేసుకోగలిగితే కనుక ఈజీగా మనం 100 నుంచి 150% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. హెవీ లాసెస్ రాకుండా మన సేఫ్ సైడ్ ఉందాం అనుకుంటే పిఎస్యూ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే రిటర్న్స్ వైజ్ స్లో రిటర్న్స్ ఇస్తాయి, బట్ కన్సిస్టెంట్గా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పడినా మనకి హెవీ కరెక్షన్స్ కావాలన్నమాట, లైక్ 80% 90% కరెక్ట్ అవ్వకుండా 30-40% కరెక్ట్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్స్ వస్తాయి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇంజనీర్స్ ఇండియా గురించి డిస్కస్ చేసాం. అలాగే మనకి ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ 3 స్టాక్స్ ఏదైతే సో డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి బీడీఎల్, అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్, మెజ్డాక్, ఈ 3 స్టాక్స్ కూడా మనకి ఈ 3 స్టాక్స్లో అన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా సో మనం 1 or 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, మెజ్డాక్ కానీ సెలెక్ట్ చేసుకుని కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఈవెన్ మాట పిఎస్యూ స్టాక్స్ 8 ఏవైతే ఆల్ టైమ్ హై 50-week హై నుంచి కూడా సో ఆల్మోస్ట్ 25-30% కరెక్ట్ అయ్యి మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి. అక్కడి నుంచి కూడా మనం కొంత డిప్స్లో కనుక యాడ్ చేసుకోగలిగితే కనుక సో 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకుంది హోల్డ్ చేయగలిగితే కనుక మంచి రిటర్న్స్ మనం లాంగ్ టర్మ్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.